నుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. అందరూ చెప్పగలుగుతాం. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. దేవుని బిడ్డలారా, అందరూ కూడా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా మధ్యన లేవకండి. జాగ్రత్తగా అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన హెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే వారు నా విధులను తునీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచిపెట్టునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, త్రోసి వెయిట. మన అంశం ఏంటి దేవుని బిడ్డలారా? కొంచెం గట్టిగా స్వరాన్ని పెంచి చెప్పండి. ఈరోజు మన అంశము త్రోసి వెయిట. ఈ లోకరీతిగా ఇండ్లను
శుభ్రపరచుకోవటానికి కస్సును ఏం చేస్తారు? కస్సును ఏం చేస్తారు? త్రోసి వేస్తారు కస్సును. అవునా కాదమ్మా? కస్సును త్రోసి వేస్తారా లేదా? ఓకే. ఈ లోకరీతిగా దేవుని బిడ్డలారా, మనకు మరి ఏదైనా అసహ్యమైనది కానీ, ఏదైనా దేవుని బిడ్డలారా హేయమైనది కానీ ఉందనుకొని దాన్ని మీరు ఏం చేస్తారు? త్రోసి వేస్తారు. దేవుని బిడ్డలారా, దేన్ని త్రోసివేయాలనో దాన్ని మనం త్రోసివేయాలి. దేన్ని దేవుని బిడ్డలారా కౌగిలించుకోవాలనో దాన్ని కౌగిలించుకోవాలి. దేన్ని ద్వేషించాలనో దాన్ని ద్వేషించాలి. దేన్ని అత్తుకోవాలనో దాన్ని అత్తుకోవాలి. దేన్ని తునీకరించాలనో దాన్ని తునీకరించాలి. దేనితో దేవుని బిడ్డలారా మన చేతులు కలపాలనో దానితో మన చేతులు కలిపి నిలబడాలి. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యోధవారు, దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారు, యోధవారు ఇశ్రాయేలు వారు, వీరు మాత్రమే కాకుండా వీరిలో ఉన్న దేవుని బిడ్డలారా రాజులైతేమి, వీరిలో ఉన్న ప్రధానులైతేమి, వీరిలో ఉన్న మంత్రులైతేమి, వీరిలో ఉన్న ఐశ్వర్యవంతులైతేమి, వీరిలో ఉన్న ధనికులైతేమి, వీరిలో ఉన్న విద్యావేత్తలైతేమి, వీరిలో ఉన్న భూస్వాములైతేమి, వీరిలో ఉన్న దేవుని బిడ్డలారా సామాన్యులు, వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా అమ్మా? వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క శాసనాలను, వీటన్నిటిని కూడా వాళ్ళు త్రోసివేశారు. వారు ద్వేషించారు, వారు తునీకరించారు, వారు విసర్జించారు. నా విధులను, నా ఆజ్ఞలను, నా శాసనాలను నా ఆజ్ఞలను మీరు గైకొని మీరు ఆ విధంగా నడవండి, మీరు ఆ విధంగా జీవించండి, ఆ విధంగా మీ యొక్క జీవిత యాత్రను కొనసాగించండి. అవి మీకు ప్రయోజనకరము, అవి మీకు మేలుకరము, అవి మీకు ఆశీర్వాదకరం, అవి మీకు దీవెనకరం. వారి మేలు కొరకు దేవుడు ఆయన విధులను ఇచ్చాడు, ఆయన కట్టడాలను ఇచ్చాడు, ఆయన శాసనాలను ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు? వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారు? గౌరవించారా? చెప్పండి, గౌరవించారా? ఆ ప్రకారం నడుచుకున్నారా? ఆ ప్రకారం జీవించారా? ఆ ప్రకారం తమ జీవితాన్ని కొనసాగించారా? లేదే. ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు ఏం చేశారు? వాటిని ఏం చేశారు? త్రోసివేశారు. వాటిని ఏం చేశారు? త్రోసివేశారు. త్రోసివేస్తే దేవుని బిడ్డలారా వారు ఏమైపోయారో తెలుసా? చుట్టుపక్కల 7 జాతుల వాళ్ళు ఉన్నారు. అవునా? ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ 7 జాతుల వాళ్ళే దేవుని బిడ్డలారా 7 దేవుని బిడ్డలారా దేశాలు ఇప్పుడు ఉన్నాయి. 7 దేశాలు కూడా ఉన్నాయి. 7 దేశాలు చుట్టూ ఉన్నాయి. ముస్లిముల 7 దేశాలు కూడా చుట్టూ, ఇజ్రాయెల్ మధ్య నుండి 7 దేశాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు కాదు, మీరు తర్వాత సెల్లులో కొట్టుకుంటే పూర్తిగా మీకు వస్తుంది. అందుకే ఒక్కసారి అట్లా చూడండి, 5వ అధ్యాయంలోకి రండి. హెజ్కేలు గ్రంథం ఒక్కసారి మీకు ఒక మాట చూపుతాను. ఈ 5వ అధ్యాయంలో దేవుని బిళ్ళరా 5వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అమ్మా కొద్దిసేపు ఉండు, సంవత్సరం నువ్వే చదువు. అందరు తీశారమ్మా బైబిల్? అందరు తీశారా? బేట విజయక్క తీసినావక్క? తీయండి అక్క. హెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ ఇప్పుడు చదువున్నా. మరియు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. ఏమంటున్నాడమ్మా? ఇది యెరూషలేమేనా అంటే అది యెరూషలేమే, అవునా కాదా? ఇది యెరూషలేమే కదా. అన్యజనుల మధ్య నేను దాన్ని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. చూశారండి? ఏమ్మా ఎక్కడ పెట్టాడంట? ఎక్కడ పెట్టాడంట? దాని చుట్టూ ఏమున్నాయంట? 7 రాజ్యాలు లేదా 7 దేశాలు. 7 అరబ్బులై ఉన్నాయి, 7 కూడా అరబ్బులై దేశాలు ఉన్నాయి. ఒక్కటే ఈ యూదా దేశం, ఈ ఇజ్రాయెల్ దేశం. అవి ఒకటే దేశంగా 2గా ఆ రోజు విడిపోయినాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మళ్ళీ ఒకటైనాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ 6వ వచనములో దేవుడైన యెహోవా ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? హెజ్కేలు ద్వారా. ఒక్కొక్కసారి దేవుడు సేవకుని ద్వారా మాట్లాడవచ్చు, ప్రవచనం ద్వారా కూడా. ఒకవేళ ప్రవచనం లేకుండా కూడా మాట్లాడవచ్చు. నన్ను పరిశుద్ధాత్ముడు ఎంత బలవంతం చేసినా ప్రవచనం చెప్పడానికి నేను ఎక్కువగా ఇష్టపడను. దేవుని బిడ్డలారా, మొన్న శుక్రవారం రోజేమో రాజు పావని, శుక్రవారమైన రాజు, బాగా ఆత్మతో నింపబడినాను, భాషలు మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రవచనం వచ్చేస్తుంది. నా కుమారుడు రాజును భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు నాలోంచి మాట్లాడుతున్నాడు. నేను ఆ ప్రవచనాన్ని ప్రార్థన రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రార్థన చేస్తాను అన్నమాట. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు హెజ్కేలు ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. హెజ్కేలు ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయితే వారు నా విధులను ఏం చేశారు? తునీకరించారు. నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. ఎట్లయినారంట అమ్మ? ఎట్లయినారంట? ఒక ఇంటిలో ఒక దుర్మార్గురాలు ఉందనుకోండి, ఆడ మనిషి. దేవుని బిడ్డలారా, ఒక ఇంటిలో ఒక దుర్మార్గుడే మగోడు ఉన్నాడు అనుకోండి, దేవుని బిడ్డలారా, ఆ ఇంటోళ్ళు సహించగలుగుతారా? అరే, ఈ దుర్మార్గురాలు పుట్టకపోయినా కూడా బాగుండదు, ఈ దుర్మార్గుడు జన్మించకపోయినా కూడా బాగుండదు. అంటే దుర్మార్గుడు అది అందరికీ వర్తించదు. కానీ దేవుని బిడ్డలారా, వాడు వాయు వరుస లేకుండా ప్రవర్తించే వాళ్ళే దుర్మార్గులు. అవునా కాదా? అవునా కాదా? దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు, ఆ చుట్టూ 7 దేశాలు చూసుకోండి. ఆ దేశస్థుల కంటే, వారి రాజుల కంటే, వారి ప్రధానుల కంటే, వారి యొక్క మంత్రుల కంటే, వారి ఐశ్వర్యవంతుల కంటే, వారి ధనికుల కంటే, వారి భూస్వాముల కంటే, వారి వ్యాపారుల కంటే, వారి యొక్క ఉద్దేశాల కంటే వీళ్ళు ఏమైపోయినారంట? మరి దుర్మార్గులైపోయినారంట. ఏమైపోయినారంట? మరి దుర్మార్గులైపోయినారు. వారిలో చెడుతనం, వారిలో పాపము, వారిలో దుష్టత్వం. దేవుని బిడ్డలారా, లోపల బాగా గూడు కట్టుకొని పోయింది. వాళ్ళ చేతుల్లో కానీ, వారి కళ్ళల్లో కానీ, వారి అవయవాల్లో కానీ ఎక్కడ కూడా మంచితనం అనేది
దేవుని బిడ్డలారా, తూకం వేస్తే కనపడదు త్రాసులో. నేను నిన్న రాత్రి కొరియను వాకింగ్ చేస్తూ కొరియనుకు ఒక మాట చెప్పాను. నైనా, నాకు ఒక భయం. ఏంటి నాయన అన్నాడు. ఏంటి ఆ భయం అంటే, ఆత్మీయ విషయంలో భయం, ఆర్థికత విషయంలో భయం. అర్థమైందా లేదు మరి? మొదటి భయము ఆత్మీయతలో. ఈరోజు బాగున్నాం, అదే ఆత్మీయత చివరి శ్వాస వరకు దాన్ని కాపాడుకోవాలి. ఆ విషయంలో నాకు భయము నాయన. రెండోది ఆర్థికతలో భయం. పొరపాటున గుంతలో పడితే మరలా మెట్టు పైకి ఎక్కాలంటే భయం. ఈ రెండు విషయాలలో చాలా మెలకు కలిగి మనం బతకాలి నాయన. మరి ఈ మాటలు అర్థమీ లేదో శేఖరాన్ని అర్థమైనట్టునే. ప్రతి మనిషి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒకటి, ఆత్మీయతలో మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆత్మీయతలో పడిపోకుండా. ఆత్మీయతలో పడిపోతే దేవుని బిడ్డలారా, ఎవరి ఉగ్రత మన మీదకి వస్తుంది? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆర్థికతలో పడిపోతే మనం కొనుక్కోండి, అప్పు చేసిన వాళ్ళు వచ్చి మన ఇంటి మీద పడతారు. ఈ రెండు చాలా డేంజర్. చాలా జాగ్రత్త, మేలుకొని బతకాల మనం. ఇవి ఎక్కడ దొరకో మాటలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆత్మీయ విషయంలో చాలా జాగ్రత్తగా బతకాలి, పడిపోకుండా. ఇప్పుడు వీళ్ళు ఆత్మీయంగా బతికారా, శరీరానుసారంగా బతికారా? వీళ్ళు మీరు చెప్పండి ఎట్లా బతికారు? శరీరానుసారంగా ఏం చేశారు? బతికారు. వీళ్ళ కోణములో ఎక్కడైనా ఆత్మీయత దొరుకుతుందా? నీతి దొరుకుతుందా? యథార్థత దొరుకుతుందా? మంచితనం దొరుకుతుందా? దొరుకుతుందండి వీళ్ళనులా? ఏమి కూడా దొరకదు కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎజ్కేలో, నువ్వు మాట్లాడు. యూద వారి మీదకి, వారి రాజుల మీదకి, వారి ప్రధానుల మీదకి, వారి మంత్రుల మీదకి, వారి భూస్వాముల మీదకి, వారి విద్యావేత్తల మీదకి, వారిలో ఉన్న గనుల మీదకి, వారిలో ఉన్న సామాన్య అందరి మీదకి కూడా నేనేం చేస్తానో తెలుసా? తండ్రులు కొడుకులను వంట చేసుకొని తినున్నట్లు చేస్తా అన్నాడు. కొడుకులు కూడా తండ్రులను వంట చేసుకొని కొండలో ఉడకబెట్టుకొని తినున్నట్లు చేస్తా. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇంట్లో తల్లి శిక్షించిన, తండ్రి శిక్షించిన దానికి లోబడితే వాళ్ళు బాగుపడతారు. మా నాయన శిక్షించాడే, మా అమ్మ శిక్షించిందే అని తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఏమైపోతారు? అయోగ్యులు అయిపోతారు. దేవుడు ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నాడంటే, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దాదాపుగా 17 విధానాలు శిక్షలు వాళ్లకు అనుభవింప చేస్తున్నాడు. మీరు ఈ శిక్షలన్నీ అనుభవించండి. మీరు చేసిన దుర్మార్గతకు, మీరు చేసిన పనికి మాలినతనానికి, మీరు బ్రతికిన ఈ చెడు బతుకుకు వీటిని మీరు అనుభవించండి అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు ఏమి త్రోసివేశారు? దేవుని యొక్క విధులను. చెప్పండి, ఏం త్రోసివేశారు? దేవుని కట్టడాలు. చెప్పండి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు. చెప్పుకుంటున్నారు అందరూ. ఏమేమి వీళ్ళు త్రోసివేశారు చెప్పండి? 4 చెప్పాను. ఏమేమి త్రోసివేశారు? 1 చెప్పండి, ఏమిటి? దేవుని యొక్క విధులు. గట్టి చెప్పండి, ఏంటి? రెండోది దేవుని యొక్క ఆజ్ఞలు. 3 దేవుని యొక్క కట్టడలు. 4 ఆయన యొక్క శాసనాలు. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చెబితే 3-4 వారాలు నేను చెప్పాలి ఈ ప్రసంగాన్ని గనక. దేవుని బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలారా, ఈ కట్టడలు ఏం చెప్తాయో తెలుసా? దేవుని యొక్క విధులు ఏం చెప్తాయో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చెప్తాయో తెలుసా? దేవుని శాసనాలు ఏం చెప్తాయో తెలుసా? అందులోనూ ఒక్కొక్కటి మీ ఎదుట పెడితే దేవుని బిడ్డలారా, అవునా, ఇలాంటివి ఆ రోజు వాళ్ళు తురుసు వేశారా? మేము కూడా ఈరోజు తురుసు వేస్తున్నామా? మేము కూడా ఈరోజు విసర్జిస్తున్నామా? మేము కూడా ఈరోజు వాటిని తురుసు వేస్తున్నామా అని గుండెలు బాదుకొని కొట్టుకొని మనం ఏడుస్తామండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? ఒక మాట చెప్పనా? ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆయన విధులలో ఒకటి, ఆయన కట్టడాలలో ఒకటి, ఆయన శాసనాలలో ఒకటి, ఆయన ఆజ్ఞలలో ఒకటి ఏంటో తెలుసా? 6 దినాలు పని చేయమన్నాడు. అమ్మ, పిల్లలు నడుచుకొని పెట్టుకోండి. ఎన్ని రోజులు పని చేయమన్నాడు? 6 రోజులు ఏం చేయాలి? నువ్వు పని చేయాలి. 7వ దినమున నువ్వు ఏం చేయాలి? నువ్వు పని చేయకూడదు అన్నాడు. నీ భార్య పని చేయకూడదు అన్నాడు. నీ దాసురాలు పని, నీ దాసుడు పని, నీ గాడిద పని, నీ ఎద్దు పని, అందరు రెస్ట్ తీసుకొని వాటికి రెస్ట్ ఇవ్వాలా. మీరందరూ వచ్చి నా దగ్గర కనబడాలా. ఎవరన్నా అట్లా చేస్తున్నారా? అది దేవుని కట్టడనా కాదా? అది దేవుని యొక్క శాసనమా కాదా? దేవుని యొక్క విధులా కాదా? మరి ఏమి ఈరోజు? దేవుని బిడ్డలారా, ఇట్లా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే గనక. వీళ్ళు ఈ విధంగా త్రోసివేసినందుకు వారికి వచ్చిన శిక్ష ఏంటో ఒక్కసారి ఈ హెజ్కేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. 5:10 ఒకసారి చూడండి. చూడండమ్మా. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. అమలరా, అయిలారా, వినండి. రై రాకూడదు అట్ట అడ్డగోళంగా, అంత రెటమతంతో రాకూడదు అన్నమాట. ఈ హెజ్కేలు గ్రంథంలో ఎన్నో వచనాన్ని చదువుకున్నాం? 5:10 చదువుకున్నాం. ఈ 5:10లో దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు దేవుడు? ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా ఏమని చెప్తున్నాడు? నీ మధ్య తండ్రులు తమ కుమారులను ఏం చేస్తారంట అంటే తింటారా తినరా? తింటారా తినరా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, ఒక చిరుత ఉందనుకోండి, ఒక పెద్ద పులి ఉందనుకోండి. దేవుని బిడ్డలారా, ఇవి పురుషులపైన కానీ, ఇవి స్త్రీలపైన కానీ, ఇవి పిల్లలపైన కానీ, ఇవి జీవనాధారమైన జంతువులపైన కానీ జాలి పడతాయా? ఇవి కనికర పడతాయా? ఇవి మమకారం చూపిస్తాయా? ఏం కూడా చీపుగా ఏం చేసే గొంతు పట్టుకుంటాయి, రక్తము తాయి అట్నే చంపి పారేస్తాయి. అంటే ఇప్పుడు తండ్రులు ఏమైపోతున్నారు? మృగం కాడికి ఎక్కువ తండ్రులు ఏమైపోతున్నారు? అవునా కాదా? మృగము మనుషులను భక్షిస్తే ఇప్పుడు ఈ తండ్రులు ఏమైపోతున్నారంటే మృగాలైపోతున్నారు. తండ్రులు ఏమైపోతున్నారు? మృగాలైపోతున్నారు. కొడుకులు కూడా ఏమైపోతున్నారు? ఇప్పుడు మృగాలైపోతున్నారు. అవునా కాదన్నా? అంటే ఒకరికొకరు ఏం చేస్తారంట? భక్షించుకుంటారంట. ఒకరికొకరు దేవుని బిడ్డలారా నాశనం చేసుకుంటారంట. ఒకరికొకరు హతం చేసుకుంటారు. ఒకరికొకరు వంట చేసుకొని తింటారంట. ఎంత బాధాకరం! ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆడికి దేవుడు వారిని వదిలిపెట్టలేదు. అక్కడ నుంచి ఏమంటాడంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటున్నాడంటే నీలో శేషించిన వారిని నలుదిశల నేనేం చేస్తాను?
చెదరగొట్టదును. నీలో ఉన్న వాళ్ళని నేనేం చేస్తానంటే చెదరగొడతాను. ఇక్కడ లేకుండగా నేను వాళ్ళను చెదరగొట్టేస్తాను. వారిని చుట్టుపక్కల అన్యుల మధ్యకు, చుట్టుపక్కల దేశస్థుల మధ్యకు, చుట్టుపక్కల దూరం మధ్యకు నేను వారిని ఏం చేస్తానంటే వెళ్ళగొడతాను అంటున్నాడు. ఇట్లా దేవుని పిల్లలు ఒక్కటి కాదు రెండుగా దాదాపుగా ఎన్ని శిక్షలు విధించాడు వాళ్ళకు? 17 రకాలైన శిక్షలు విధించాడు. ఎన్ని శిక్షలు విధించాడండి? 17 రకాలైన శిక్షలు విధించాడు. ఆ 17 రకాలైన శిక్షలు దేవుని బిడ్డలారా ఇప్పుడు మీరు చదువుకోద్దు, కానీ 5:10 నుండి దేవుని బిడ్డలారా మీరు చదువుకుంటే దేవుని బిడ్డలారా ఆ 17వ వచనం వరకు దేవుని బిడ్డలారా ఇక అనేకమైన శిక్ష విధానాలు దేవుడు వాళ్ళకు పెట్టేశాడు. దేవుని బిడ్డలారా వారిని దేవుడు ఏం చేస్తాడంట? క్షీణింపజేస్తాడంట. దేవుడు వారికి కరువును రప్పించి తెగులు చేత చంపుతాడంట, కత్తి చేత చంపుతాడంట, జీవనాధారమైన దాన్ని తీసివేస్తాడంట. ఏమ్మా, జీవనాధారమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. ఇంత శిక్షకు పాత్రులు కావటానికి కారకులు ఎవరంటారు? కారకులు ఎవరంటారు? యోధవారే. కారకులు ఎవరంటారు? కారకులు ఎవరంటారు? ఇశ్రాయేలు వారి. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా వారి యొక్క ప్రవర్తన, వారి జీవిత విధానము దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో వాళ్ళు ఏమైపోయినారంటే మరి దుర్మార్గులైపోయినారంట. వాళ్ళు ఏమైపోయినారంట? దుర్మార్గులైపోయినారు. ఎక్కువగా దుర్మార్గులైపోయారు. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. మంచి వారికి యెహోవా మేలు చేయని రాయబడిన. చప్పర్లు కొడతారా? మంచి వారికి యెహోవా మేలు చేయను. ఈ లోకములో నీ రక్త సంబంధికులు నీకు మేలు చేయలేకపోతారేమో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకు మేలు చేయలేకపోతారేమో, నీ బంధువులు నీకు మేలు చేయలేకపోతారేమో, నీ యొక్క దేవుని బిడ్డలారా తోబుట్టిన వాళ్ళు నీకు మేలు చేయలేకపోతారేమో, కానీ మంచి వారికి యెహోవా మేలు చేయనని కీర్తనలో రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని గణపర్థం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు వారు, యోధా వారు గొప్ప స్థితిలో, తక్కువ స్థితిలో, మధ్య తరగతిలో ఉన్న దేవుని బిడ్డలారా వీరందరి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యములను, దేవుని మాటలను వాళ్ళు త్రోసివేశారు, వారు విసర్జించారు, వారు తునీకరించారు, వారు పెడచెవిన పెట్టారు గనక దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ దేవుని మాటలు. ఇవన్నీ కూడా ఎవరి మాటలు? దేవుని మాటలు. ఈ మాటలను నువ్వు గౌరవించు. ఈ మాటల ప్రకారము నీ అడుగులు వెయ్యి. ఈ మాటల ప్రకారము క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటో ధన్యుడవు, ధన్యురాలవు అయితావు మీరు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా విన్న ఉపదేశాన్ని త్రోసివేయకో, నీతో మాట్లాడే వాక్యాన్ని త్రోసివేయకో. వాక్యాన్ని నువ్వు త్రోసివేస్తే, వాక్యాన్ని విసర్జిస్తే, వాక్యాన్ని నువ్వు కాల రాస్తే మన బ్రతుకుకు దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవుని దీవెనలు మనం కోల్పోతాం గనక దేవుని వాక్యాలను ఆ రోజు ఇజ్రాయేల్ వాళ్ళు, యూదా వారు త్రోసివేసి వారి మీదకి ఎంత కీడు, ఎంత పాతకము వారి తెచ్చిపెట్టుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా దేవుని కట్టడాలను ఏదో వారు త్రోసివేసి దేవుని ఉగ్రతకు పాలైపోయారు. అది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నెంబర్ 2 దేవుని బిడ్డలారా అపోస్తులుల కార్యములో దేవుని బిడ్డలారా 13వ అధ్యాయము అపోస్తులుల కార్యములో 13వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదువుకుందాం.
13:46 చదువుకుందాం. చాలు చాలు చాలు. చప్పలు కొట్టి ప్రభు నామని గణపడదాం. గట్టిగా గట్టిగా చప్పలు కొడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నా యొక్క దేవుని బిడ్డలారా, బైబిల్ పరిశోధనలో అంత్యకేయాలు 2 ఉంటాయి. 2 పట్టణాలు ఉంటాయి అంత్యకేయాలు అనేటివి. పిసిదియాలోనున్న ఒక అంతికేయ అనే పట్టణం ఉంటుంది. ఆ అంతికేయ పట్టణానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని పౌలు గారు ప్రకటించినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పౌలు గారి వాక్యం కొందరు ఇష్టపడతారు, పౌలు గారి యొక్క వాక్యం కొందరు ఇష్టపడరు. ఇష్టపడినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా కొంచెం వినండి. యూదులు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, సమూహములను చూచి మచ్చరముతో నిండుకొని పౌలును బర్నబాసును ఏం చేస్తారంటే, బర్నబాను దూషిస్తారు, ద్వేషిస్తారు, వాళ్ళను తొణికరిస్తారు. ఎందుకు తెలుసా? ఆ మాటల్ని వింటే వారికి శాశ్వతమైన రాజ్యం కలుగుతుంది. వాళ్ళకు ఆ మాటలు వింటే రాజ్యం కలుగుతుంది, శాశ్వతమైన రాజ్యం కలుగుతుంది. ఆ మాటలు వింటే బంగారు వీధులలో తిరుగుతారు. ఆ వాక్యము వింటే జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. ఆ వాక్యాలను గైకొంటే దేవుని బిడ్డలారా, స్ఫటికపు నది దగ్గర నీళ్లు తాగుతారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ పౌలు బర్నబా వాక్యం చెబితే, ఆ వాక్యం చూడండి 46లో, అందరూ చూడండి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారో. యూదులారా, మీరు ధన్యులో, మీరు భాగ్యవంతులో. దేవుని వాక్యం మొదట మీకే. అయితే అట్టి వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారంటే త్రోసివేసి, అట్టి వాక్యాన్ని మీరు నిర్లక్ష్యపరుస్తూ, అట్టి వాక్యాన్ని మీరు అలక్ష్యం చేస్తూ, అట్టి వాక్యాన్ని మీరు విసర్జిస్తున్నారు గనక నిత్య శాశ్వతమైన నిత్య జీవానికి మిమ్మును మీరే అయోగ్యులుగా ఎంచుకొనుచున్నారు. దేవుని బిడ్డలారా, నేనంట దేవుని ఆత్మ కలిగి ఈ దినం మనం చచ్చిపోయామనుకోండి, పరదేశంలో ఎవరుంటారు, నరకములో ఎవరుంటారు? ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని మాట్లాడుకో. ఇది అనగా ఈ లోకం బోధకునికి శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఒక ప్రధానికి శాశ్వతమైనది కాదు. ఈ లోకము ఒక ధనవంతునికి శాశ్వతమైనది కాదు. ఈ లోకము దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్పవానికైనా ఇది శాశ్వతమైనది కాదు. ఈ మధ్య 2 రోజుల కిందట పాశ్రమకు అత్తకుండి నేను ఒక మాట చెప్పాను. మా ఊరైన ఒక ఆయన కనపడినాడు. కనపడితే ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు దాటినాయి. అయ్యా బాగున్నావా అన్న. నేను అంటే, నువ్వు ఎవరో నేను గుర్తుపట్టలేదన్నా అన్నాడు.
కళ్ళు కనపడాయి అనుకో. మా అమ్మ పేరు మా నాయన పేరు చెప్పాను. గుర్తుపట్టాడు. నువ్వు ఎన్నో వాణి అన్నాడు. నేను 4. ఇంకా నీకు ఆ తర్వాత ఒకడున్నాడు చెప్పిన తర్వాత నేనన్నా, మీకు నేను 15 రూపాయలకు పనికి వచ్చాను, ఆయన నీకు గుర్తుందో లేదని చెప్పాను. మీకు నేను 15 రూపాయలకు రాత్రి పగులు బ్యాచ్ పని చేశాను, నీకు గుర్తుందో లేదంటే, లేదు నాయనా నాకు గుర్తు లేదన్నాడు. అని చెప్తూ మాకు 4 బాయిలు, 50 ఎకరాల పొలము, 4 జీతగాళ్ళు, ఇంతగా మేము సంపాదించినాము. ఈరోజు నన్ను అంత సంపాదించిన వాడిని ఓ టైం వచ్చేసింది, నన్ను బయట పెట్టారు రోడ్డు మీద. తిరుగులాడితే కన్నులు మూతపడితే బాగుంటుందని ఆయన చెప్పాడు. ఈ మాటలు అర్థమైనవి లేదో దేవుని బిడ్డలారా. ఇది ఆయన ఒక మాట అన్నాడు, నేను తిరుగులాడితే నా కన్నులు మూతబడి ఉంటే బాగుండు, నేను ఇంత సంపాదించిన కూడా ఈరోజు నాకు పరిచర్య చేయటానికి నేను ఒక అయోగ్యునిగా కనపడుతున్నాను అని అతను అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యూదులు దేవుని బిడ్డలారా దేన్ని త్రోసివేశారంట చెప్పండి అమ్మ, చూడండి. దేన్ని త్రోసివేశారంట? దేవుని వాక్యమును ఏం చేశారు? దేవుని సువార్తను ఏం చేశారు? యేసుక్రీస్తు పునరుత్థానుడు అన్న మాటలు త్రోసివేశారు. యేసుక్రీస్తు దేవునికి మనుషులకు మధ్య వ్యక్తి అన్న మాటలు త్రోసివేశారు. యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తే జీవం అన్న మాటలు త్రోసివేసి నిత్య జీవానికి మిమ్మును మీరే అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఈరోజు మన ఇంటిలో నిత్య జీవానికి అపాత్రైన వాళ్ళు ఎంతమంది? మన ఇంటిలో నిత్య జీవానికి యోగ్యులైన వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి మీ మనసు మీతో మాట్లాడని దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే దేనికంట? నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇప్పుడు మన సంఘములో బర్నబాసుకు ఆరోగ్యం బాలేదు, కర్నూలు ఉన్నాడు. ఒకవేళ ఈరోజు చచ్చాడు అనుకోండి, నిత్య జీవానికి పోతాడా? బతికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో కనపడితే శాశ్వత వరకు ప్రభును సేవిస్తే ఆ బర్నబాస్ కూడా ఏం దొరుకుతుంది? నిత్య జీవము. అవునా కాదా? వాక్యం ఉందా లేదా దేవుని బిడ్డలారా? అందుకే చెబుతున్నాను దేవుని బిడ్డలారా, నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని వచ్చినారు. మన ఇంట్లో తాగుబోతులు ఉంటారు, మన ఇంట్లో తిరుగుబోతులు ఉంటారు, మన ఇంట్లో దేవుడంటే ఇష్టపడరు, దేవుడంటే దేవుని కాడికి రాడు, దేవుడంటే దేవుని బిడ్డలారా ఇష్టపడడు, దేవుని ప్రేమించడు, దేవుని మార్గంలో నడచడు. ఇక్కడ మాత్రము ప్రార్థన చేయాలి. వాడేమో అక్కడ పోయి నరకంలో ఏం చేస్తుంటాడు? కాలడమే. ఇంకా ఈ చిటికెని వేలు ఒక చుక్క కూడా నీళ్లు కూడా దొరకని పరిస్థితి, చాలా భయంకరం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆ రోజు వాళ్ళు త్రోసివేసి దేనికి అపాత్రులైపోయారంటే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. ఈరోజు ఎవరి కానీ దయచేసి దేవుని వాక్యాన్ని త్రోసివేయకండి. ఆ వాక్యం ప్రకారము మన అవయవాలను బిగబట్టుకొని నడిపించుకోవాలి. అప్పుడు మనకు నిత్య జీవం, శాశ్వత రాజ్యం, ఆ పరలోకపు మన్నా. అందుకే రాజబాబు అన్న బాగా పాట రాశాడు అనుభవంతో, నేను బంగారు వీధులలో తిరుగుతానయ్యా, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యము
మన ఆత్మలను రక్షించేది. ఈ దేవుని వాక్యము మన ఆత్మలను భద్రపరిచేది. ఈ దేవుని వాక్యము మన ఆత్మలను శాశ్వతమైన పరలోకానికి, మోక్షానికి తీసుకువెళ్ళే ఈ వాక్యాన్ని సాత్వికముతో, వినయముతో, విధేయతతో ఈ వాక్యాన్ని అంగీకరించాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ఏ వారం ఈరోజు ఆదివారం పొరపాటున సాయంకాలము దేవుని బిడ్డలారా బాగా రోట్ల దేవుని బిడ్డ ఉల్లిగడ్డలు వేసి, బాగా ఎర్రకారం వేసి, బాగా ఉప్పేసి, బాగా ఉల్లిగడ్డ కారం నూరి స్టోర్ బో పెట్టినామనుకోండి ఇంట్లో, పిల్లలు కూడా ఏమనుకుంటారు, ఈరోజు ఏమో మా నాయన ఉల్లిగడ్డ కారం పెట్టా, ఈరోజు మా ఏమోతో ఈ యొక్క స్టోర్ బో పెట్టించా, ఈరోజు ఆదివారం కూడా కొంచెం ఏమన్నా శేషలు ఈరోజు అంగీకరిస్తారా? అది పెడితే ఈరోజు ఆదివారము ఏమ్మా చూడా అమ్మ ఎంత బాగా నవ్వుతున్నారు అంటే, ఈరోజు ఉల్లిగడ్డ కారము రాత్రికి ఏమ్మా ఎలిసిగా పెట్టాల్సి బాగా బేట ఎలిసిగా పెట్టు బేట ఆనేమో నవ్వుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉల్లిగడ్డ కారం పెట్టి మళ్ళీ దాంట్లోకి నూనె అన్నం వండితే కొంచెం రుచి వస్తుంది. అది ఉండకాకరి పొరపాటున ఏమ్మా నూనె అన్నం వండితే రుచి వస్తుంది. అది వండకుండా బాగా స్టోర్ బియ్యం వేసి అది పెట్టామనుకో, ఆ అన్నాన్ని అంగీకరిస్తారా? ఏదో ఒక ముద్ద తినక ఇష్టం ఉండి లేక ఏం చేస్తారు, దాన్ని తిని పక్కకు పెట్టేస్తారు. ఇది ఏం పరిస్థితి అంటే, దేవుని వాక్యాన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, అంగీకరించలేకపోతున్నారు. యాకోబు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1:21 మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అందుచేత సమస్త కల్మషమును, విర్రవిగుచున్న దుష్టత్వమును మాని. ఏమా ఇవి ఎక్కడ విర్రవిగుతున్నాయంట? లోపల. ఎక్కడంట? తలకాయలో విర్రవిగుతుంటాయి. ఎక్కడ? తలకాయలో. దేవుని బిడ్డలారా, కాళ్ళలో, చేతులలో, కళ్ళలో, అవయవాలలో ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే, ఈ దుష్టత్వమును, ఈ కల్మషము, ఇవన్నీ విర్రవిగుతుంటాయి. వీటన్నిటిని మనం కూడా ఏం చేయాలంట? మానాలంట. వీటన్నిటి ఏం చేయాలంట? మాని, దేవుని బిడ్డలారా, మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎట్లా అంగీకరించాలంట? ఇప్పుడు ఈ దేవుని వాక్యాన్ని ఎట్లా అంగీకరించాలా? సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. వినయం, విధేయతతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఇదొద్దు కానీ ఏదైనా కథలు చెప్పయ్యా, ఏదైనా కథలు చెప్పు. నిన్న చెల్లు పట్టుకుని అట్లా చూస్తే దేవుని బిళ్ళరా, ఎప్పుడో తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నది అసెంబ్లీలో దేవుని బిళ్ళరా వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడేది వచ్చి కొంచెం విన్నాను, అంత వినలేదులే. వినకుంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, చంద్రబాబుకి ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట, మీకు తెలిసిన కథనే. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట, ఆయనకు ఎవరో ఒక మేక ఇచ్చారంట. 3 దొంగలు దారిలో వచ్చారంట. అందరూ అది మేక కాదు కుక్క, అందరు మేక కాదు కుక్క అన్నారంట. వాడు ఇది నిజం కుక్క మేకని ఏం చేసి విడిచిపోయాడంట. అట్టుంది అని చెప్పుకొని వచ్చాడు ఒకటి కథ. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. సాత్వికముతోనూ విధేయతతోనూ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? అంగీకరించాలి. దాన్ని గైకొనాలా, దానికి ఒక విలువనివ్వాలి, దానికి ఒక ఘనతనివ్వాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి. అప్పుడు ఈ వాక్యము మన ఆత్మలను రక్షించగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మన ఆత్మలను పరదేశకు తీసుకొని వెళ్ళగలుగుతుంది. ఈ వాక్యం మన ఆత్మలను దేవుని బిడ్డలారా నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యానికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదవారు, ఇశ్రాయేల్ వారు దేవుని కట్టడలు, దేవుని శాసనాలు త్రోసివేసి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు ఏమైపోయారు? పాత్రులు అయ్యారు. వీళ్ళు దేవుని వాక్యాన్ని త్రోసివేసి దేనికి అపాత్రులు అయ్యారు? నిత్య జీవానికి అపాత్రులు
అయ్యారు. అంతేనా? నిత్య జీవానికి ఏమయ్యారు? అపాత్రులయ్యారు. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చూడండి, ఇంకొక వాక్యాన్ని చూడండి. దేవుని బిడ్డలారా, పౌలు, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక చూడండి. త్వరగా అపోస్తుడైన పౌలు దేవుని బిడ్డలారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:19 ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:19. ఓకే, దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలకించండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. మనం 19వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 19వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అట్టి మనసాక్షిని కొందరు త్రోసి వేసి. ఏ మనసాక్షిని త్రోసి వేశారంటమ్మా? ఏ మనసాక్షిని అంట? మంచి మనసాక్షిని. చెప్పండమ్మా, ఏ మనసాక్షి? మీకు కావాలంటే పైనుంచి చదవండి, 18 నుండి చదవండి. నా కుమారుడైన తిమోతి, చూడండి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. అమ్మలారా, అయ్యలారా, మీరు ఆలకించండి. ఇక్కడ వాక్యం చెబుతుంది, అట్టి మనసాక్షిని కొందరు. ఎట్టి మనసాక్షిని? అందరూ చెప్పండి, ఎట్టి మనసాక్షిని. మంచి మనసాక్షి ఏమంటది తెలుసా? సమాధాన పడు అంటది మంచి మనసాక్షి. మంచి మనసాక్షి ఏమంటది తెలుసా? ప్రేమించు అంటది. మంచి మనసాక్షి ఏమంటది తెలుసా? నువ్వు సమ్మతించు అంటది. మంచి మనసాక్షి ఏమంటుందో తెలుసా? నీలో ఈర్ష్య ఉండకూడదు, నీలో కోపం ఉండకూడదు, నువ్వు అన్నిటిని సహించాలని మంచి మనసాక్షి చెప్తుంది. ఈరోజు మనలో మంచి మనసాక్షి ఉందా? సేవకుడు అంటే అసలు మంచి మనసాక్షిలే. విశ్వాసులలో ఒక్కొక్కరికి మంచి మనసాక్షి లే. సేవకురాలంటే మంచి మనసాక్షి లే. మంచి మనసాక్షి అది దేవుడు ఇష్టపడేది. కొందరికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుందంట. ఎలాంటిది ఉంటుందంట? వాత వేయబడిన మనస్సాక్షి. వీళ్ళు ఇంకా ఏదైనా చేయగలుగుతారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఏదైనా చేయగలుగుతారు. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి, నువ్వైతే మంచి మనస్సాక్షి కలిగిన వాడవయ్యా అని చెబుతూ ఏమంటున్నాడంటే, అట్టి మంచి మనస్సాక్షిని కొందరు ఏం చేశారంటే త్రోసి వేశారు. అమ్మా, పొరపాటున మీలో ఉన్న మంచి మనస్సాక్షిని త్రోసి వేశారా? మీలో ఉన్న మంచి మనస్సాక్షిని మీరు త్రోసి వేశారంటే విశ్వాస విషయంలో మీరేమైపోయినట్లో తెలుసా? విశ్వాస విషయంలో ఏమైపోయినట్టో తెలుసా? ఓడబద్దలైపోతే ఏమైపోతుంది? ఓడబద్దలైపోతే ఏమైపోతుంది? అక్కడ అంటున్నాడుగా చూడండి, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. ఎట్లున్నారంట? మీకు అర్థమైందా లేదా? విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వల్లే చెడి ఉన్నారు. మంచి మనస్సాక్షిని ఎవరైతే త్రోసివేస్తారో వారు విశ్వాస విషయములో, దేవుని బిడ్డలారా, ఓడ బద్దలైపోతే దాంట్లో సరుకులు నిలబడవు. ఓడ బద్దలైపోతే దాంట్లో మనుషులు ఎవరు బతకలేరు. ఓడ బద్దలైపోతే ఎవరిని అది భద్రపరిచి కాపాడలేదు. మీ బ్రతుకులు కూడా అంతే అంటున్నాడు. మంచి మనస్సాక్షిని ఎవరైనా త్రోసి వేస్తే ఆ మంచి మనస్సాక్షి నువ్వు కాపాడుకో. నీలో మంచి మనస్సాక్షి ఉంటే దాన్ని కాపాడుకో. ఆ మంచి మనస్సాక్షిని పొరపాటున త్రోసి వేస్తేవా
మీరేమైపోతారో తెలుసా? విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. ఇంకా మనం చెడిపోయి ఉంటాం. మంచి మనస్సాక్షి తొలగిపోతే చెడిపోతాం. చెడిపోతే నువ్వు ఇంటికి పనికిరావు, నువ్వు సంఘానికి పనికిరావు, నువ్వు సమాజానికి పనికిరావు, నువ్వు దేవునికి పనికిరావు. పనికొస్తాడా చెడిపోయినాడు? చెడిపోయిన పప్పు తింటారా? చెడిపోయిన బిర్యానీ తింటారా? చెడిపోయిన కుండ బిర్యానీ తింటారా? చెడిపోయిన మటన్ బిర్యానీ తింటారా? తినరే. అవి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వంట చేసుకునేది కదా. చెడిపోయిన వంటలను మనం తినకపోతే మరి ఈ యొక్క మంచి మనసాక్షిని త్రోసివేసినాం అనుకోండి. భర్త భార్య విలువను గుర్తించాలి. నేను నిన్న సాయంకాలం చెప్తా, రై కొరియన్కి చెప్తున్నా, బిడ్డలకి చెప్తున్నా, చూడరమ్మా మీ అమ్మ చూడరు, ఆరోగ్యం లేకపోయినా మనకింత వంటలు బాగా చేసి పెడుతుంది. మీ అమ్మ విలువను మీరు కాపాడుకోండి. అది మంచి మనసాక్షి. అది ఏమంటారు? మంచి మనసాక్షి. భార్య విలువను భర్త గుర్తించాలి, భర్త విలువ భార్య గుర్తించాలి. అది మంచి మనసాక్షి. నువ్వు ఉంటే ఉండిపోతే పో అంటే అది నీ మంచి మనసాక్షి తొలగిపోయినట్లు. విశ్వాసులు సేవకుని సేవకురా లెక్క దేవుని బిడ్డలరా మంచి మనసాక్షి కలిగి ఉండాలి. మేము మీ ఎడల మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏదిలే అది ఇది అనుకుంటే కాదు. ఇప్పుడు నా చేతులు ఉండేది పెట్టొచ్చాను కానుక, అది మంచి మనస్సాక్షి కాదా చెప్పండి మీరు? ఏనైనా మంచి మనస్సాక్షి కదా. మళ్ళీ అడగండి అక్కని, ఇంకా ఏమన్నా మీకు డబ్బులు కావాలనక్క, కష్టాల్లో ఉన్నారు, డబ్బులు కావాలని నేను తెస్తాను ఒకసారి, మరలా వచ్చినాక కూడా ఇద్దరు. కానీ అది మంచి మనస్సాక్షి కదా చెప్పండి. అన్న మంచి మనస్సాక్షి కాదు, మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షిని దేవుని బిడ్డలారా ఈ దినాల్లో పాస్టర్లు మంచి మనస్సాక్షిని త్రోసివేసుకుంటున్నారు. మంచి మనస్సాక్షిని సువార్థికులు త్రోసివేసుకుంటున్నారు. మంచి మనస్సాక్షిని పరిశుద్ధులు త్రోసివేసుకుంటున్నారు. మంచి మనస్సాక్షిని విశ్వాసులు త్రోసివేసుకుంటున్నారు. మంచి మనస్సాక్షిని మారు మనసు పొంది రక్షణ పొంది ఆత్మలో మాట్లాడుతూ దేవుని బిడ్డలారా ప్రార్థనకు వస్తూ మంచి మనస్సాక్షిని కూడా ఏం చేస్తున్నారంటే త్రోసి వేసుకుంటారు. అట్లా త్రోసి వేసుకుంటే విశ్వాస విషయములో ఏమంట? ఓడబద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు గనక అట్లా మనం చెడిపోకుండా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో గెలవాలా. ఈ పందెపు రంగములో మనం విజయము పొందాలా. ఈ పందెపు రంగములో విజేతలుగా నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూద్దాం? విశ్వాసానికి కర్త, మన నిరీక్షణకు కర్త, మన నమ్మకానికి కర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వైపు చూడాలా. అప్పుడే గెలుపు, అప్పుడే విజయం, అప్పుడే తలెత్తుకుంటా. ప్రభుకు మహిమ కలుగును గాక. దికాంబి వరా సీకబా 108వ పాట రాజబాబు అన్న పాటల పుస్తకములో 108వ పాటలో 3వ చరణాన్ని పాడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మహిమపరచుదుగాక. దయచేసి అందరూ చప్పట్లు కొట్టి అందరూ ప్రభును ఘనపరచాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. విశ్వాస యాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. విశ్వాస యాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. పరుగులో ఉన్న నేను, పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను. నిన్ను వెనుకకే అందరం స్వరములు కలుపుతూ అందరం గంభీరంగా చప్పట్లు కొట్టాలి. చూడను నిన్ను వెనుకకే చూడను. యేసే నా కర్తని
కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించేదను. అందరూ చప్పట్లు. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించేదను. వెనుకకే చూడను నేను, వెనుకకే చూడను, వెనుకకే. అందరం చప్పట్లు. నేను వెనుకకే చూడను, యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసు కొరకే బ్రతికెదను. ఆమేన్. యేసులోనే జీవించేదను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించేదను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్ర నాకెంతో ఘనము. దేవుని బిడ్డలారా, ఏ యాత్ర ఘనమైనది? విశ్వాస యాత్ర ఘనమైనది. మనం ఏ యాత్రలో ఉన్నాం? విశ్వాస యాత్రలో మనం ఉన్నాం. ప్రభుకు మహిమ కలుగునగాక. ఈ విశ్వాస యాత్రలో విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు ప్రతి విషయంలో మనం చూడాలి. కుటుంబంలో ఒక వివాహం జరగాలంటే యేసు వైపు మనం చూడాలి. కుటుంబంలో ఒక అద్భుతం జరగాలంటే యేసు వైపు మనం చూడాలి. కుటుంబంలో పిల్లల స్థితి మార్చబడాలంటే యేసు వైపు మనం చూడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు సజీవుడు, యేసు సంఘానికి శిరస్సు. అందుకే యేసు వైపు చూడు. మంచి మన సాక్షిని త్రోసివేసి చెడిపోయారు తిమోథీ. నీవు మాత్రము ఆ మంచి మన సాక్షిని కాపాడుకో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ మంచి మనసాక్షి కాపాడుకుంటే నీలో విశ్వాసములో ఏమాత్రం సన్నగిలిపోవు, విశ్వాసంలో కలత ఉండదు, విశ్వాసములో దిగజారిపోవు, విశ్వాసములో నువ్వు నిలబడతావు. యేసు నీ విశ్వాసాన్ని చూసి కొనసాగింపజేస్తాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపడుతుందాక. దికాంబి వరా సీకావా. అందరూ తలలుంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేకపోతే చక్కగా దేవుని సముఖంలో నిలబడు. దేవుని సంగమ భయముతో భక్తితో దేవుని ఎదుట ఉందాం మనమందరం కూడా. దేవుడు నువ్వు ఎంత అలక్ష్యముగా ఉంటున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీలో ఎంత వైరాగ్యం ఉంది. ఏదో వచ్చాను పోవాలని కోకు. యూదా వారు, ఇశ్రాయేలు వారు దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, దేవుని శాసనాలను త్రోసివేసి మరి దుర్మార్గులైపోయారు. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలను ఆ రోజు వాళ్ళు త్రోసివేసి మరి దుర్మార్గులయ్యి భౌతికంగా ఎంత నష్టపోయారో మీకు తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, 17 విధాలుగా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. తండ్రులు కుమారులను భక్షిస్తారని, కుమారులు తండ్రులను భక్షిస్తారని, నీలో ఉన్న శేషాన్ని నేను చెదరగొడతానంటున్నాడా. మీ జీవనాధారం మీద దాన్ని నేను తగ్గిస్తానంటున్నాడా.
మీకు కరువు పంపించి మిమ్మల్ని క్షీణింపజేస్తానంటున్నాడా? దైవికమైన దాన్ని దేనిని త్రోసివేసావా? సంగమా, మొక్కాల మీద నిలబడి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఆ రోజు వాళ్ళు త్రోసివేశారు. యూదా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము వారు త్రోసివేసి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయారు. ఈరోజు దేవుని యొక్క ఉగ్రతలో మనం నిలిచున్నామా? ఇప్పుడే క్షమాపణ అడుగు. ప్రభువా, నేను పలాని విషయములో నిన్ను త్రోసివేశానయ్యా, పలాని విషయములో నిన్ను అలక్ష్యం చేశానయ్యా, పలాని విషయములో నిన్ను దేవా విసర్జించానయ్యా, పలాని విషయములో నిన్ను అయ్యా నేను ద్వేషించానయ్యా, నన్ను ఇప్పుడే క్షమించండి అని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడుగు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, యూదులు ఏం చేశారో తెలుసా? దేవుని వాక్యాన్ని త్రోసివేశారు. నిత్య జీవానికి వారు అపాత్రులుగా ఎంచుకున్నారు. ఈరోజు ఆదివారం వాక్యం వింటూ దేవుని వాక్యం త్రోసివేస్తూ ఆ వాక్యానికి వస్తున్న ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావా? దేవుని వాక్యాన్ని వింటూ విసర్జిస్తూ ఆ దేవుని వాక్యం నిన్ను సమాధానపరిచేది, ఆ దేవుని వాక్యం నిన్ను అనేక ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసేది. వారు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు వాక్యాన్ని త్రోసివేసి. ఈరోజు వాక్యాన్ని త్రోసివేసి మరి శాశ్వతమైన రాజ్యాన్ని త్రోసివేసుకుంటున్నావా? ఈరోజు వాక్యాన్ని త్రోసివేసి దేవుడిచ్చే దీవెనలు త్రోసివేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని వాక్యానికి నువ్వు ఎంత మటుకు చోటిస్తున్నావు, దేవుని వాక్యానికి ఎంత మటుకు గౌరవిస్తున్నావు, దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాదే, పౌలు అంటున్నాడా, తిమోతి మంచి మనస్సాక్షిని త్రోసివేసుకుంటున్నారయ్యా, మంచి మనస్సాక్షిని త్రోసివేసుకున్నారా? ఆ మంచి మనస్సాక్షిని త్రోసివేసుకున్న వారిలో మరి ఇద్దరున్నారు, హుమెనైను అలెగ్జాంద్రు ఉన్నారు. వారు మంచి మనస్సాక్షి త్రోసివేసుకొని ఓడ బద్దలైపోయి చెడిపోయిన వారి వలె ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షిని నువ్వు త్రోసివేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. నీ మంచి మనస్సాక్షి నువ్వు త్రోసివేసుకుంటే కానా? దేవుని బిడ్డలారా, విశ్వాస విషయములో ఓడ బద్దలై చెడిపోయిన వారి వలె ఉంటా. మంచి మనస్సాక్షిని కాపాడుకో. అందుకే అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా, ఆ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటే విశ్వాస విషయములో యేసు ప్రభువు నిన్ను గెలిపిస్తాడు. ఎందుకు తెలుసా? విశ్వాసానికి ఆయన కర్త. నీకు పొరపాటున మంచి మనస్సాక్షి నువ్వు కోల్పోతివా, నువ్వు చెడిపోయినట్లే, నీలో విశ్వాసం లేనట్టే. కనుక విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు. ఈ పందెపు రంగములో మనల్ని గెలిపించేవాడు ప్రభువు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన యేసయ్య, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దినము తండ్రి ప్రభువా, 3 కోణాల్లో మాతో మాట్లాడావు ప్రభువా. నాయనా, యోధవారు నీ విధులను త్రోసివేసి నీ ఉగ్రతకు పాలయ్యారని మాట్లాడావు తండ్రి, నీకు వందనాలయ్యా. యోధులు తండ్రి నీ వాక్యాన్ని త్రోసివేసి నిత్య జీవానికి అపాత్రులు అయిపోయారయ్యా. అయ్యా, అలెగ్జాంద్రు, హుమెనై తండ్రి మంచి మనస్సాక్షిని త్రోసివేసుకొని చెడిపోయిన వాళ్ళుగా ఉన్నారయ్యా. వాళ్ళు ఒకప్పుడు మారు మనసు పొందిన వాళ్ళయ్యా, వాళ్ళు ఒకప్పుడు రక్షణ పొందిన వాళ్ళయ్యా, వాళ్ళు ఒకప్పుడు సువార్తను చేత పట్టుకొని వాడ ప్రతి చోట ప్రకటించిన వాళ్ళయ్యా. అలాంటి అలెగ్జాంద్రు, అలాంటి హుమెనై కూడా చెడిపోయారని చెబుతున్నావు ప్రభువా వాక్యముల నుండి. నిజముగానైనా ఒకప్పుడు మేము స్వరం విన్న వాళ్ళమేమో, ఒకప్పుడు పరిచర్య కొరకు కుడిభుజముగా నిలబడిన వాళ్ళమేమో, ఒకప్పుడు తండ్రి ప్రభువా మేము నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళమేమో. అయితే ఇప్పుడు మా మంచి మనస్సాక్షి చెడిపోయి హుమెనై వలె తండ్రి, అలెగ్జాంద్రు వలె మేమున్నామా తండ్రి? వారు తండ్రి అయ్యా నిన్ను విశ్వసించిన వాళ్ళయ్యా, వాళ్ళు నిన్ను నీ మార్గం నడిచిన వాళ్ళయ్యా, వాళ్ళు నీ నామములో ప్రార్థన చేసిన వాళ్ళయ్యా, నీ కొరకు ఎన్ని ఆరాటాలు పోరాటాలు వచ్చి నిలబడిన వాళ్ళయ్యా.
చివరికి మంచి మనస్సాక్షిని కోల్పోయారు. దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మంచి మనస్సాక్షిని కోల్పోయారు. అయ్యా, మంచి మనస్సాక్షిని కోల్పోయి ఓడ బద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారని మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజంగా మా జీవితంలో తండ్రి ప్రభువా, ఒకప్పుడు తండ్రి ప్రభువా అలెగ్జాండర్ వలె, ఉమనై వలె తండ్రి అయ్యా నిలబడేమేమో నీ కొరకైతే ఒకవేళ ఇప్పుడు చెడిపోయినామా, మంచి మనస్సాక్షిని త్రోసి వేసుకున్నామా, క్షమించు నాయన తండ్రి. నీ కొరకు నాయన మంచి మనస్సాక్షి కలిగి మా విశ్వాసానికి నువ్వు కర్తవ్యాన్ని కొనసాగించినట్లు బతకాలి తండ్రి. అట్టి కృప మా అందరి ఎడల సహాయం చేయండి. వచ్చి వీళ్ళందరినీ దర్శించి బలపరచండి. రాని వారిని క్షమించి ప్రభువా రేపు ఆదివారం తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డకు నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విన్న వాక్యాన్ని బిడ్డలు పదే పదే నెమరు వేసుకోవాలి, మర్చిపోకూడదు వారమంతా నా తండ్రి ప్రభు. అట్టి నీ ఆత్మ బిడ్డలో పని చేయాలని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సంఘమంతా కలిసి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మాకు అనుగ్రహించిన పరిచర్యలో తండ్రి ఒక కుటుంబము తండ్రి ప్రభువా, లలితమ్మక్కను బట్టి నేను స్తుతిస్తున్నాను. నడిపి సాముల్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన తండ్రి కుమారుడు పెద్దవాడు తండ్రి ప్రభువా బర్నబాసును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి ప్రభువా. నాయన గత కొన్ని దినముల నుంచిగా అతనికి తండ్రి ప్రభువా తండ్రి వాయి లేస్తుండగా తండ్రి వైద్యులైతేనైనా తలలో రక్తం గూడు కట్టింది, గడ్డ కట్టిందని చెబుతుండగా ప్రభువా నా తండ్రి ప్రభువా అయ్యా అతని యొక్క అవిధేయతను క్షమించండి అయ్యా. అతని యొక్క తిరుగుబాటుతనమును క్షమించండి అయ్యా. అతని యొక్క రెటమతనాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా నైనా తండ్రి ప్రభువా సేవకుడు చెప్పినా నీ సన్నిధికి రాలేదయ్యా, తల్లిదండ్రులు చెప్పినా నీ ఎద్దుకు రానివాడు తండ్రి ప్రభువా. అట్టి వానిపై తండ్రి దేవాన్ని కరుణ రాణించమని ప్రార్థన చేస్తున్నాను. అతని యొక్క అవిధేయతను, అతని దోషములను, అతని పాపములను దయచేసి ప్రభు మీరు క్షమించండి. తన ఇంటికి తాను రావాలని ప్రార్థన చేస్తున్నాం. తన స్థలాన్ని చూడాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, అతడు తన ఇంటికి రాడని మీరు అంటున్నారయ్యా. అతడు మరలా తన స్థలాన్ని నెరగడని మీరు అంటున్నారు వాక్యములో తండ్రి. అట్టిది అతనికి సంభవించకుండగా తండ్రి తన ఇంటికి రావటానికి, తన స్థలాన్ని చూడటానికి తండ్రి ప్రభువా నాయన నీ యొక్క అనుగ్రహము సహాయం చేయండి. ఆ రోజు దావీదు అంటున్నాడు కదా ప్రభువా అయ్యా మరలా నేను ఆ స్థలాన్ని చూడాలనుకుంటే దేవుని అనుగ్రహం ఉంటే వస్తే ఆ స్థలాన్ని నేను చూస్తాను. దేవుని అనుగ్రహం లేకపోతే ఆ స్థలాన్ని మరలా నేను చూడలేనని దావీదు అంటున్నాడు. అవును ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్పవాడా, సర్వశక్తుడా, మేమందరం కూడా వీరికి నలిగిన హృదయంతో సంఘంతో కలిసి బర్నబాసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే నీ దూతను పంపి, పరలోకంలో నీ దూతను పంపి నడినెత్తు నుంచి అరికాలు వరకు అతనికి ఎక్కడ రక్తం గూడు కట్టినా, ఎక్కడ అతనికి తండ్రి ప్రభువా నాయన తన వాయి లేస్తుందో తండ్రి యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి. యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. యేసు నామములో క్షేమాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి, మహిమ పొందండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.